జీవునకు దేహమునందు బాల్యము యవ్వనము ముసలితనము ఇట్లు మరొక దేహమును పొందుట కూడా అట్లే. కనుక ఈ విషయమున ధీరులు మోహమునందు. ఈరోజు భీష్మ ఏకాదశి పురస్కరించుకొని మా మేడం గారు రాజేశ్వరి గారు వాళ్ళ మనవడి పేరు మీద కార్తికేయ పేరు మీద అన్నదానం చేస్తున్నారు. అలాగే పేదవాళ్ళకి దుప్పట్లు దానం చేస్తున్నారు. ఇలాగే మా మేడం గారు కార్తికేయ, అలాగే మా మేడం గారు రాజేశ్వరి మేడం గారు నిన్ను నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో చల్లగా ఉండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేంటి అమ్మాయి లోపలనే మాట్లాడుతుంది? రామ్మా బయటిరా. అది బయటికి రావాలంటే నేను లోపలికి వెళ్ళాలి బాబుగారు. ఉన్నది ఒక్క చీరేనండి. నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను. నేను సైతం విశ్వవృష్టికి అశ్రు ఒక్కటి ధారపోశాను. నేను సైతం భువన ఘోషకు వెర్రి గొంతుక విచ్చి మ్రోశాను. దేవుడు ఎక్కడో ఆకాశంలోనో స్వర్గంలోనో పరలోకంలోనో ఉండడయ్యా అమాయకుడా. ఎవరిని నేను నేను అని నువ్వు అనుకుంటున్నావో ఆ నేనే దేవుడు, అంతకంటే ఆ నేను తెలిస్తే చాలు. ఆ నేనుకో పేరు పెట్టావు, ఆ నేనుకో మగతనం పెట్టావు, ఆ నేనుకో ఆడతనం పెట్టావు, దానికో కులం పెట్టావు, మంతం పెట్టావు, ప్రాంతం పెట్టావు, అది ఉందన్నావు, ఇది లేదన్నా. ఈ చెత్త అంతా తొలగిస్తే నిర్మలంగా నిర్లేపంగా నిత్యంగా ఉన్న నేను ఏదో అదే నువ్వు, అదే నేను, అదే సాక్షాత్ భగవంతుడు. ఈ ధర్మాన్ని మనకు భారతదేశం తెలియజేసి దేహమేరా దేవాలయం, దేహమేరా దేవాలయం, జీవుడే సనాతన దైవం. నేనే బ్రహ్మ, నేనే విష్ణువు, నేనే బ్రహ్మ, నేనే విష్ణువు, నేనే శివుడై నిలబడితే ఏ అర్హత నాకుండాలి, ఏ అధికారం కావాలి? అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి. దేహమేరా దేవాలయం, జీవుడే సనాతన దైవం. ఆత్మాత్వం గిరిజామతి పరిజనాః ప్రాణాః శరీరం గృహం అనలేదా ఆదిశంకరుడు. అంతకు మించిన వారా మీరు?